ఏం జరిగినా, పరిస్థితులు ఎలా ఉన్నా ఓర్చుకుంటూ, నేర్చుకుంటూ, ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే లైఫ్. నీ గతాన్ని, గాయాన్ని వాడుకుని బలమైన భవిష్యత్తు నిర్మించుకో. లేదంటే నీ నొప్పికి, నీ తప్పులకి ఎప్పటికీ బానిసలా బతకాల్సి వస్తుంది. నిన్ను ఎప్పటికీ భయపెట్టేది నీలోని భయం మాత్రమే, నీ ఎదురుగా ఉన్న సమస్య కాదు. ఈ భూమి మీద నీ ఆశల్ని, నీ కలల్ని పట్టించుకునే ఒకే ఒక్క వ్యక్తి కూడా నువ్వు మాత్రమే. నీకోసం వాటిని సాధించి పెట్టే వ్యక్తివి కూడా నువ్వే. నిజాయితీగా ఉండు, కానీ దాన్ని నిరూపించుకోవడానికి టైం వేస్ట్ చేయకు. నిన్ను బాధించిన విషయాలన్నీ మర్చిపో, కానీ అవి నేర్పిన పాఠాలను మాత్రం మర్చిపోవద్దు. ఎలాంటి వ్యక్తులకైనా పరిమితులు ఉంటాయి. నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నీ ముందుండే ఏ కష్టం శాశ్వతం కాదు. అలాంటి కష్టాలను చూసి భయపడి ఏ నిర్ణయం తీసుకోకు. నీదనే రోజు కోసం పరిగెత్తు. కన్నీటి చుక్కను చూసి ఆగిపోకు. ఆగిపోవాలి అనిపించే ప్రతిసారి అనుభవించిన ఆకలి కేకలు, చులకనగా చేసి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకో. పరిస్థితులను బట్టి మారాలి, కానీ నిన్ను నువ్వు కోల్పోయేంత మారకూడదు. నువ్వు అనుకున్నది సాధించడానికి ధైర్యం ఉంటే చాలు. నీ వెనుక సైన్యమే ఉండాల్సిన అవసరం లేదు. గొప్ప వ్యక్తివి కావాలంటే అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి. నువ్వే ఎప్పుడు కరెక్ట్ అనుకుంటే జీవితం నుంచి నువ్వు ఏమీ నేర్చుకోలేవు. ఓపికగా ఉండు. జీవితంలో గొప్ప మలుపులు ఎప్పుడూ కూడా ఊహించకుండానే జరుగుతాయి. నీ లైఫ్లోని ఏ రోజు గురించి బాధపడకు, ఎందుకంటే మంచి రోజులు సంతోషాన్ని ఇస్తాయి. చెడ్డ రోజులు అనుభవాన్ని ఇస్తాయి. చెత్త రోజులు పాఠాన్ని నేర్పిస్తాయి. అలాగే గొప్ప రోజులు జ్ఞాపకాలను ఇస్తాయి. పీడించే గతాన్ని, వేధించే వర్తమానాన్ని చూసి తల దించుకొని ఆగిపోకు. ఒక్కసారి తలెత్తి భవిష్యత్తు వైపు చూడు. నువ్వు సాధించబోయే విజయాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. చప్పట్లు కొట్టే చేతులకు అలుపు వచ్చేలాగా ఉండాలి నీ గెలుపు.